అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను. అందరూ విజయం కంపల్సరీగా ఇవ్వాలి మనకని చెప్పేసి మనకు ఒక ఆలోచన యువత ముందుకు తీసుకొని ఒక కొత్త ఆలోచనలతోని గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక్క అవకాశం మాకు ఇస్తారని చెప్పేసి ఆలోచన చేస్తాం. మనం లేము, స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాము. స్వతంత్రంగానే మెంబర్లందరినీ కూడా స్వతంత్రంగానే నిర్ణయం చేసి తీసుకున్నాము. 8 వార్డులు కూడా ఉన్నాయి. స్వతంత్రంగా అభ్యర్థిగా మేము నిలబడ్డాం. బ్యాట్ గుర్తు వేయాలని చెప్పేసి అందరికీ మన గుర్తు వచ్చి బ్యాట్ గుర్తు. బ్యాట్ గుర్తు మన సింబల్. మన మేనిఫెస్టోలో మెయిన్గా ఇస్మాయిల్ ఖాన్పేట నుంచి గౌడ్చెర్ల వరకు తార్ రోడ్డు అసలు చాలా దారుణంగా ఉన్నది. రోడ్డు అసలే బాగాలేదు. ఇంకోటి మన గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. కొత్త నిర్ణయం ఇది, ఇంతవరకు కూడా లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి డ్రైనేజ్ వ్యవస్థ అయితే. ఇంకోటి మనం మెయిన్గా ఆలోచించింది ఏంటంటే పొద్దున విద్యార్థులు ఆడపిల్లలకి పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఒక ఉచిత ప్రయాణ వ్యవస్థ ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక ఆటో స్కూల్కి ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేటోళ్ళు, మంగళవారం మార్కెట్ అవుతుంది, మార్కెట్కి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతున్నది. నడుచుకుంటూ పోవడం, లేకపోతే కూరగాయలు ఎత్తుకొని మళ్ళీ భుజం మీద పెట్టుకొని రావడం, వాళ్ళకి అదంతా ఇబ్బంది అవుతుంది. అదంతా మనసులో పెట్టుకొని ఒక ఫ్రీ ప్రయాణం, ఒక పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు విద్యార్థులను ఆడవాళ్ళను ఉద్దేశం తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇంకోటి సీసీ రోడ్లు ఎక్కడెక్కడైతే ఇంకా బ్యాలెన్సింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పి. ఇంకోటి ఎల్ఈడి వ్యవస్థ ఇక్కడ నుంచి ఇస్మాయిల్ ఖాన్పేట వరకు ఏ స్తంభానికి కూడా కరెక్ట్గా ఎల్ఈడి బల్బు ఈ 5 సంవత్సరాల్లో కూడా లేదు. కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడి ఈ 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా కరెక్ట్గా ఎల్ఈడి లైట్లు మెయింటైన్ చేయలేదు. అది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తామని మనం మాటిస్తున్నాం. ఇంకోటి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంది, మనకు ఒక సంస్థ ద్వారా మనకు గ్రామంకి డొనేట్ చేసిరు. అది కరెక్ట్గా మెయింటైన్ చేయక అది ఆగిపోయింది అక్కడికి. దాన్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చి మనకు తాగునీరు ఇక్కడనే అందిస్తాం. ఒక ఏటీఎం ఏర్పాటు చేస్తాం. అంటే డబ్బుల కోసం, పింఛన్కి పెద్ద మనుషులు పింఛన్ కోసం ఇస్మాయిల్ ఖాన్పేట పోయి ఎన్నో ఏళ్ళు పెట్టి వాళ్ళకి కమిషన్ ఇచ్చేదంతా ఆ వ్యవస్థ అయిపోయింది. ఇక్కడనే గ్రామ పంచాయతీలో ఒక ఏటీఎం చిన్నగా ఒక ఏటీఎం ఏర్పాటు చేసి నెలలో ఒక 5 రోజులైనా సరే ఇక్కడనే వాళ్ళకి పింఛన్ అయినా ఎవరికైనా పైసలు తీసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడనే ఏర్పాటు చేసి వాళ్ళకి ఇక్కడనే డబ్బులు ఇప్పిద్దామని. ఇంకోటి అసలు ఉపయోగంలో లేని క్రీడా మైదానం పేరుకే క్రీడా మైదానం బోర్డు వేసి పెట్టిండ్రు. ఆ చెట్లు అది ఇది పొదలు అన్నీ పందులు తిరుగుతున్నాయి. అలా దాన్ని మొత్తం క్లీన్గా చేసి మళ్ళీ పిల్లలకు ఆడుకునే విధంగా తీసుకొని దాన్ని కంప్లీట్గా తీసుకొని వద్దామని. మళ్ళీ యువకులకు వాళ్ళ అర్హతను బట్టి లోకల్లో ఉండే మన చిన్న కంపెనీలలో ఏ దాంట్లో అయినా ఉద్యోగ అవకాశం కోసం మనం ఖచ్చితంగా మాట్లాడదాం. వాళ్ళు విద్యార్హతను బట్టి వాళ్ళకు అవకాశం ఇస్తాం. గ్రామ పంచాయతీలో ఇంకోటి ఏంటంటే ఒక ఫిర్యాదులో పెడతాం. మనం డైరెక్ట్ వచ్చి ప్రాబ్లం మనకు చెప్పరు. ఒక ఫిర్యాదులో పెట్టేసి అందులో వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళు మన దాకా రానవసరం లేదు. ఫిర్యాదు పెట్టెలో ఖచ్చితంగా ఒక పేపర్ మీద లెటర్ రాసుకొని ఫిర్యాదు పెట్టెలో వేసేస్తాం. రైతులకు ఒడ్ల కొనుగోలు కేంద్రం ఖచ్చితంగా గౌడ్చెర్ల గ్రామ ప్రజలకు ఒకటే ఇస్తున్నాం హామీ. ఇది ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాత్రం గౌడ్చెర్ల కంపల్సరీగా తీసుకొని వస్తాం. అది ఏమైనా ఇంకో 6 నెలలు పట్టవచ్చు, సమయం పట్టవచ్చు. ఇంకో 6 నెలల పంట తర్వాత అయినా ఖచ్చితంగా ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాత్రం గౌడ్చెర్ల తీసుకొని వస్తాం. ఇంకోటి చెరువు కట్టని కూడా చాలా దారుణంగా ఉంది. మన చెరువుని కూడా కొంచెం డెవలప్మెంట్ చేస్తాం. ప్రధాన రహదారుల పంట సీసీ కెమెరాలు అసలు పనిచేయలేవు. గ్రామ పంచాయతీ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నా కూడా వాటి మెయింటెనెన్స్ లేదు, వాటి కరెక్ట్గా లేదు. మళ్ళీ కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి మెయింటెనెన్స్ కరెక్ట్గా చూసుకుంటాం. ఇవన్నిటికీ 2 నెలలకోసారి గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సభ్యులందరినీ కూర్చోబెట్టుకొని, పెద్దలను చిన్నలను అందరినీ కూర్చోబెట్టుకొని పూర్తి లెక్కాచారం ఏం ఖర్చు అయింది, ఎంత ఉంది, బ్యాలెన్స్ షీట్ అనేది మొత్తం కంప్లీట్గా గ్రామ సభలో చూపిస్తాం. ఇది మాకు యువత మేము ఏర్పాటు చేస్తున్న ఒక మేనిఫెస్టో. అందుకు గాను గ్రామ పంచాయతీ గౌడ్చెర్ల వాళ్ళకి అందరికీ చెప్తున్నాం, చిన్నలకు పెద్దలకు మాకు ఒక అవకాశం ఇచ్చి చూడాలి అని చెప్పి మనవి చేస్తాం. గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనవి చేసుకుంటున్నాం. బ్యాటు గుర్తుకే మన ఓటు. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతోనే కరెక్ట్గా ఉపయోగించలేకపోతున్నాం. తెలియకనా అనేది తర్వాత విషయం. కరెక్ట్గా లైట్స్ కరెక్ట్గా వస్తున్నాయి, పెట్టేవాళ్ళు లేరు, మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. ఆ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా మనం చూసి కరెక్ట్గా దారిలోకి తీసుకొస్తాం. కాకపోతే మా గ్రామం అవతల గ్రామాలతో పోలీసు ఒక 10-15 సంవత్సరాలు వెనకాల పడిపోయింది. దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామనే ఒక హామీ అయితే ఇస్తున్నాం.
దీంట్లో కొన్ని నా పర్సనల్గా నేను వేరే వాళ్ళతోని నేను కాంటాక్ట్ అయ్యి వేరే మనకు బయట కంపెనీల వాళ్ళతోని ఇంకేదన్నా సంస్థలతో మాట్లాడుకొని కొన్ని విషయాలు నేను వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకుంటాను. ఇంకొన్ని గ్రామ పంచాయతీతో అయ్యే పనులే ఉన్నాయి, కొన్ని పర్సనల్గా కూడా చేసుకుంటాం.